చారా కూర్చో కాఫీ తాగం. నీ పోరిని ఎవడో పటాయించాడన్నా. ఇంతకేం జరిగిందిరా? నీ గౌతమ్ ఎవడో గోడెక్కించాడన్నా. ఎవడ్రా వాడు? ఎక్కడ్రా? ఏ గోడ మీరా? నీ గౌతమ్ గోడెక్కించాడు. నిజానికి తోప్ అనే వ్యక్తి సినిమా పిచ్చోడు. ఏ రోజు ఏ సినిమా చూస్తాడో ఆ సినిమా మూడ్లోనే ఉంటాడు. వీటి గురించి తెలియాలంటే మీరే చూడండి. అశోక్ అన్న కావాలరా. ఎక్కడుంటారా వాడు? కావాలరా. నువ్వేం ఫిగర్ చేయకు మామ. వాడు ఎక్కడున్నా నీ దగ్గర తోలుకొచ్చే బాధ్యత మామ. కావాలరా నాకు. వెంటనే తీసుకురండి వాడిని. రేయ్ ఇటు రారా. ఎవడ్రా అశోక్ గాడు? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ నా లవర్ పేరే ఫ్లేమ్స్ కి మాట్లాడరా? వాడేమన్నా పెద్ద తోపా? అన్నా వాడితో పెట్టుకోవద్దండి అన్న. వాడి పేరే తోపు. కావాలరా. ఈ పని కూడా ప్రశాంతంగా చేయనీయరా. నా వాడు దొరికాడు నా. తొందరగా ఇక్కడికి వచ్చేసి. వీడేనా అశోక్ గాడు? వీడు వాడు కాదు నా వాడి ఫ్రెండ్ వీడు. అయితే తోపుని తొలగరంరా. తోపును టచ్ చేయలేరు. వాడు ట్రాన్స్ఫార్మర్ మాడిపోతావు. అయితే వాడు కరెంట్ వైర్ పీకి తరిమి తిరగకూడరా. తోపును తరమలేరు. వాడు తరుముకు వస్తున్న టర్నాడో. ఏదైనా నీ మొబైల్ ఒకసారి చూపించు. వీడేనా తోపు? కాదు. వీడా? కాదు. వీడా? వీడు వీడి కటౌట్. నా కటౌట్ చిన్న వాడు ఖతర్నాక్ గాడు. 33, 34, 35, 36, 37, 39, 40. అశోక్ అశోక్ ఎవరు అశోక్కి 2 times అటెండెన్స్ పెట్టినారు? ఎవరు మర్యాద చెప్పండి. మీ భవిష్యత్ అంతా నా చేతుల్లో ఉంది. ఎవరు? నువ్వరా? అశోక్ నీకు అటెండెన్స్ చెప్పింది సార్ కనుక్కున్నాడు. సార్ నీ పైన చాలా సీరియస్గా ఉన్నాడు. తొందరగా వచ్చారు క్లాస్కి. ఏరా ఆడక్కడ వచ్చి కూర్చున్నాను బలిసిందే? లేదు మాగింది. ఏం రా కాయ ఎగరేసాను? కాన్సన్ట్రేట్గా పడడానికి సార్. ఏరా మరి కాయ తింటాను? మీరు చెప్పే బలహీనమైన పాటలకి బలంగా అర్థం చేసుకోవడానికి. అసలు నేను ఎవరో నీకు తెలుసారా? సిఆర్సి. సిఆర్సి అంటే ఫుల్ ఫామ్ చెప్పు. సైక్లిక్ రెసిడెన్సీ చెక్. నీ మొక్కం రా. క్లాస్ రిప్రజెంటేటివ్ కౌన్సిలర్. అది కూడా తెలియకుండా కాలేజీకి వస్తానువా నువ్వు? సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయిరా? చెప్పురా సంపత్. సార్ ఈ సెమ్లో సబ్జెక్ట్స్ జావా ప్రోగ్రామింగ్. నిన్ను కాదురా అడిగింది, వాణ్ణి. ఇటారా దగ్గర్రా. అడుగుచో. నా ఎగ్జామ్లో బోరింగ్ బొమ్మ, మనిషి బొమ్మ, బకెట్ బొమ్మ వేసినావేంద్రా? ఫస్ట్ పేజ్ నుంచి బోరింగ్ కొడతా లాస్ట్ పేజ్ లో చుక్క కాలేదు సార్. ఆ చుక్కే సార్ డ్రాప్. ఇంకో ఎగ్జామ్లో సికి సిబిపికి డిఫరెన్సెస్ రాయమంటే ఏం రాసినావురా? సి ఫస్ట్ ఇయర్ లో ఉంది, సి ప్లస్ ప్లస్ సెకండ్ ఇయర్ లో ఉంది. సి కాదల్ మేడం చెప్పింది, సి ప్లస్ ప్లస్ సమంత మేడం చెప్పింది.
ఇక్కడ ప్లస్ ప్లస్ లేదు, అక్కడ ప్లస్ ప్లస్ ఉంది, అంతే సార్. ఎవాల్యుయేషన్ కంప్యూటర్ ఏమంటే ఏం రాసినావురా? అప్పుడు మనుషులు పెద్దగా ఉన్నారు కాబట్టి కంప్యూటర్స్ కూడా పెద్దగా ఉండే సార్. ఇప్పుడు మనుషులు చిన్నగా ఉన్నారు కాబట్టి కంప్యూటర్స్ కూడా చిన్నగా ఉన్నాయి సార్. నిన్ను కాదురా, నిన్ను చదివిస్తున్న వాళ్ళ గవర్నమెంట్ నా టాలెంట్ గుర్తించి ఫీల్ మెంబర్ ఇస్తాం సార్. లీనియన్స్ ఇచ్చాను కదా, లిమిట్స్ క్రాస్ చేస్తే చెంప పగులుతుంది. అయినా నువ్వేం చేస్తే బాగుపడతావురా? ఒక్క సెమ్ సియా సార్. పోరా, చేశాను పో. పాస్. ఎందుకు కొట్టావు? నిన్న నా గౌతమిని గోడెక్కించావు కదరా? నిన్నే ఈరోజే రేపే కారు వచ్చింటే ఒకలా, హీరో వచ్చింటే ఎక్కువలా ఉండేది. ఇంకోసారిగా నా గౌతమి జోలికి వస్తే నీ ప్రాణాలు కాళ్ళు కదా. హలో మామా, రూమ్ లో నిద్రపోతున్నా మామా. అవునా మామ, ఇప్పుడు ఏం చేయాలి మామ? ఏదో ఒకటి చేసి అకౌంట్ మాయం చేయాలి మామ. ఓకే ఓకే మామ. రమేష్ లేరా రమేష్, సింగిల్ గా దొరికాడు కదా అని వేసేద్దాం అనుకున్నావేమో. వైలెన్స్ కి వైలెన్స్ వాయించే రకం, తోపుతో తగా తోడు తీస్తా. ఎగ్జామ్ రాయకుండా అందు నా దిక్కు చూస్తున్నారేంట్రా? చదవండి అని గొంతు చించుకొని మరీ పాఠాలు చెప్పినా చదవలేదు. ఇప్పుడు రాత పరీక్ష మొదలైంది, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడురా. కానీ ఒక్కడున్నాడు సార్, వాడొస్తే మా రాత్రులన్నీ మారిపోతాయి. 30 సెకండ్సే టైం ఉంది. ఎవరు రావాడు? ఎప్పుడో సార్ రా. తోపు సిఆర్ అవ్వకముందు వాడు ఒక్కడే వెధవ. సిఆర్ అయ్యాక వాడికి తోడుగా మరికొంతమంది వెధవల్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడే కదా చెప్పింది, ఇంకా ఎన్ని కాపీలు తెచ్చినారా? ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అన్ని కాపీలన్నీ? వచ్చిందే లేటు, మళ్ళీ కాపీలు ఎందుకు తెచ్చుకుంటున్నావా? ఈ కాపీలన్నీ ఎక్కడెక్కడ ఇంకా కాపీలరా? ఉన్నాయి కాపీలు. ఇంకా ఏమేమి ఉన్నాయి కాపీలు? ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇప్పుడు కాపీలు ఎక్కడ కొడతావో చూసాను నేను. చూడండి సార్.
ఎగ్జామ్ రాసి బయటగా చేసినావు కదరా. తనను తాను తోసుకుని అసలు తోపు, తనతో పాటు తోటి వాళ్ళు కూడా ముందు తీసుకోబడే తోపు సార్. అబ్బో చూసినాంలే పోంగా. ఏరమ్మా ఎదురుగా కూర్చున్నావు? అమ్మా పల్సర్ బైక్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, నా కోసం ఒక్క ఫిగర్ అంటే పడటం లేదు మామ. స్మార్ట్ ఫోన్ ఉందమ్మా, స్మార్ట్గా ఆలోచించు. స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఉంది మామ. దీంట్లో వీచాట్ ఓపెన్ చేయి, షేక్ చేయి. దగ్గర ఉండే ఏరియాలో అమ్మాయిలతో దీంట్లోకి వస్తారు. ఓకేనా? ప్రాసెస్ ఎలా మామ? ఏం లేవమ్మా, లాగిన్ అయ్యేది, ఇలా చూసేది, అమ్మాయిలు పట్టేది అంటే అమ్మా. ఇదిగో అమ్మ అమ్మాయి, థ్యాంక్స్ మామ, సూపర్ ఫిగర్ని పట్టించా. లాగిన్ ఐడియా అవుతుంది మామ. నీదే మామ. ఐడియా అవుతుంది మామ. నీదే మామ. ఫిగర్ మామ నాది మామ. నాది మామ ఫిగరు. లాగిన్ ఐడి నాది, నా దాంట్లో ఓపెన్ చేసిన. లాగౌట్ చేసి ఇస్తాను. ఓకేనా? ఓకే మామ, లాగౌట్ చేశాను. పోరా పో, నాకు కూడా టైం వస్తుంది. ఆ రోజు నుంచి అశోక్ లోతుగా ప్రేమలో పడ్డాడు. సరే ఏరా నువ్వు లేడీస్కే కాబట్టి తెలిసి కూడా మెసేజ్ పెడుతున్నావంట, మరి తేడా గంటలో ఉన్నట్టున్నావురా. సారీ సార్, మీ అమ్మాయి అనుకొని మెసేజ్ పెట్టాను సార్. అమ్మాయి అయితే మటుకు పెట్టేస్తావరా? వీడు లేడీస్ అనుకుని నాకు కూడా మెసేజ్ పెట్టాడు గౌరదా. అవునా సార్? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్లాగ్ నిండిపోయింది కదా బేవర్స్. ఒక కరువు సార్ కెరియర్ క్యారీ అవ్వడానికి, ఒక్క సెమ్ సార్ చరిత్ర సై అవ్వడానికి. అయినా ఫెయిల్యూర్స్ అనేవి స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా సార్. ఈ బుర్రంతా మట్టితో నిండిపోయింది కదా. అదే మట్టితో కదా సార్ కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడు. ఆ మట్టిని కరెక్ట్ షేప్గా చేసే టాలెంట్ మీలో ఉంది సార్, నాలో కాదు. రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ షుడ్ బి లైక్ ఏ పార్ట్ అండ్ పార్ట్నర్ మ్యాన్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. పోరా పోయి జన్మలో బాగుపడు పో నువ్వు. మన ముందున్న ప్రముఖ ప్రఖ్యాత వ్యక్తి సైకాలజిస్ట్ కమ్ ఆస్ట్రాలజిస్ట్ కమ్ న్యూమరాలజిస్ట్. నమస్కారం. ఇప్పుడు మీ రాకతో మేము చాలా సంతోషపడుతున్నాము. మన మొదటి కాలంని చూద్దాం. హలో హలో సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు పుల్లయ్య సార్. ఓకే పుల్లయ్య, మీ ప్రశ్న ఏంటి? సార్ ఇంటర్ చాలా తూర్లో ఫెయిల్ వస్తున్నా సార్, మాకేమైనా చెప్పగలరు సార్ సొల్యూషన్? అవునా, సరే అయితే మీ క్రమశిక్షణ నెంబర్ చెప్పండి. 11-831-48. ఓకే ఓకే. చూడండి పుల్లయ్య, మీరు ఈ నెంబర్ అయితే పాస్ కాలేరు. అవును సార్. 535491 ఈ నెంబర్ లో ఉంటేనే మీ క్రమశిక్షణ నెంబర్, ఈ నెంబర్ ఉంటేనే మీరు పాస్ అవ్వగలరు, లేదంటే జన్మలో పాస్ కాలేరు. డాక్టర్ అమరం గారు ఇచ్చే సూచనలు సలహాలు విని నువ్వు బాగుపడు, సరేనా? అంతే తప్ప. ఎవరంటే మీరు లైవ్ లేక ఎంటర్ అయ్యారు? అశోక్ సార్. వచ్చావు. రారా సార్ మరి. నమస్కారం అమరం గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నామండి గోవర్ధన్ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎందుకు వచ్చారు ఇలా? మీరు మా బీటెక్ స్టూడెంట్ సార్, మీ భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే పెడతాను సార్. చేతి రాతను చూసి తలరాతను మార్చే ప్రోగ్రామ్ లో నేనే సార్ వీని హ్యాండ్ రైటింగ్ ప్యాక్ చేసిన సార్. మీరే సార్ ఇంతకు ముందు ఈ అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పారు సార్. అవునవును, సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి గోవర్ధన్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఓకే సార్. అది కంప్యూటర్ కాదురా, ఏసీది. సరే ఒకసారి నీ చెయ్యి, నీ జాతకం చూస్తాం. కళ్ళు చూపి. సరే దీన్ని చూడు, దీన్నే చూస్తున్నావు. ఇప్పుడు నీకేం కనిపిస్తుంది? ఏం కనపడుతుంది?
నీ చేతులు మనం తప్పు చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏ గతం దగ్గర వెళ్ళాలి? నీ భవిష్యత్తును మాత్రం ఎవరి తరం కాదు, ఫస్ట్ వెళ్ళిపోరా నువ్వు. మనకి టీవీలో లైవ్ షో, తోకల యాంకరు, తోకల డ్రెస్ అవుతాయి. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు త్వరగా సెటిల్ అవ్వాలి. నేను 6 months మాత్రమే ఇంట్లో టైం అడిగాను. ఏదో ఒకటి చేసి పాస్ అయితే అదే జాబ్ సంగతి మళ్ళీ చూద్దాం. ఇంకేంటి మరి విశేషాలు? స్పెషల్స్ సంథింగ్స్ ఏమన్నాయా చెప్పు. ఏం పర్వాలే అనిత. రేయ్ దరిద్రుడా, ఐటీబీటీ కోర్స్ చేస్తానని డబ్బులు ఇప్పించుకుంటే అదేదో కంప్యూటర్ కోర్స్ అనుకున్నా. ఇంట్లో దీన్ని బయట తిరిగేదేనరా జఫాగా. ఏం ప్రోగ్రామ్ అప్పర్ కేస్ లోయర్ కేస్ వైస్ వర్ష ప్రోగ్రామ్ ఏంటా? ఎక్సెప్షన్ అంటే ట్రై, క్యాచ్, త్రో, ఫైనల్ సార్. ట్రై అంటే అమ్మాయికి ట్రై చేయడం సార్. క్యాచ్ అంటే అమ్మాయి పట్టడం సార్. త్రో అంటే అమ్మాయి పడితే క్యాచ్, లేకపోతే వదిలేస్తే త్రో సార్. ఫైనల్ అమ్మాయి పడిందా లేదా అని ఫైనల్. నువ్వు జన్మకు బాగుపడవురా, పో బయటికి వెళ్ళిపో. అడిగిన క్వశ్చన్ కానీ తిక్క తిక్క సమాధానం చెప్తాను. ఓ బయటికి వాడు కూర్చోద్దు, నువ్వు బయటికి పో. పేపర్ అయితే తీసుకొని పోతాను. ఏంటిదే నా పేపర్ ఏంటిదే? ఇలా తోపు జీవితం ఎటువంటి సీరియస్నెస్ లేకోకుండా గడిచిపోతుండగా ఒకరోజు, అశోక్, నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్, ఆ నెక్స్ట్ మంత్ మ్యారేజ్. నువ్వు ఆ లోపు సెటిల్ అయితే నేను ఎంగేజ్మెంట్ అయినా వచ్చేకి రెడీ, లేకుంటే లేదు. ఈ విషయం నీకు చెప్పడానికే కాల్ చేశా. గుడ్ బై. సబ్జెక్ట్ అయిపోయాయి, పాస్ అయినా. అన్ని పాస్ అయినా కదా? అవునా? యూనివర్సిటీలో నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, సబ్జెక్ట్కి 5,000 కడితే అన్ని పాస్ చేపిస్తా. డబ్బులు ఎంత సరే మామా పాస్ చేస్తావా? సరే, నువ్వు డబ్బులు రెడీ చేసుకో. కన్స్ట్రక్షన్ మళ్ళా నీ కోసం 4,000 అయితే సరే. సరేనా? సరే మామా. హలో నాగార్జున, అదే నాకు డబ్బులు కావాలరా, 10,000 ఇస్తావా? ఏంటో అనవసరం, నీకు అవన్నీ డబ్బులు ఇస్తావా లేదా? డబ్బులు ప్లీజ్ చూడరా, అట్లా అర్జెంట్ కావాలా? నాకు 10,000 కావాలా? ఇదే అలా ఫ్రెండ్షిప్ తిరిగిచ్చేది నువ్వు. అలా మామ డబ్బులు కాదు మామ, 10,000 అర్జెంట్. మామ అర్జెంట్ చూడు మామ, మామ అర్జెంట్ చూడు మామ కావాలా? అవునా? సరే మామ. ఏరా డబ్బులు ఉందా లేదా? కొంచెం ఉంటారులే, అర్థం. సర్లే, నువ్వు డబ్బులు చూసుకొని మళ్ళీ వస్తా. రోబోటిక్స్ ఉంటుంది, మీరంతా రోబోటిక్స్ నడిపించడం అదంతా ఉంటుంది. ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్. రోబోను ఎవరు కనిపెట్టింది? రజనీకాంత్ సార్. నువ్వు ఇట్లాంటి తిక్క తిక్క సమాధానాలు నాకు చెప్పగాకు. నీ చేతనైతే రోబో నడిపించి చూపిస్తా సార్. నీ ప్రాజెక్ట్ లో కంప్లీట్ అయిపోయే లోపల నువ్వు రోబో నడిపించి చూపించాలా? ఓకే, గెట్ అవుట్. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవరు?
ఎత్తిన చేతులు ఇచ్చేయమంటావా? వద్దు సమయ వద్దు. ఏం చేస్తున్నా నేను? సమయ దించు సమయ, సేల్ నప్పిస్తున్నా సమయ దింపు సమయ. నేను చెప్పినట్టు తింటావా మరి? సరే సమయ, నువ్వు ఎట్లా చెప్తే అట్లా తింటా సమయ సేల్ నప్పిస్తా సమయ దింపు సమయ. బతికిచ్చా సమయ. ఎందుకు వచ్చావు బాబు ఇక్కడికి నువ్వు? సమయ ప్రశాంతత కోసమే. బస్ అల్లగా నిద్ర వస్తుందని ఇక్కడ నిద్ర వేయడానికి వచ్చా సమయ. ఇలాంటి ప్లేసులకు రాకూడదు తెలుసా? తెలియదు సమయ, చెప్పండి సమయ. ఎప్పుడు రావద్దు ఇలాంటి ప్లేసులు, సరేనా? సరే సమయ. సమయ చిన్న సహాయం చేస్తాను సమయ. ఏం చేయాలి చెప్పు? సమయ రోబో నడిపించాలి సమయ. ఈ పిల్ల తల్లినే నడిపించా, రోబో నేను దాని అమ్మనే నడిపిస్తాను, తీసుకురా దగ్గరికి. సరే సమయ. నేను ఇప్పుడు ఇక్కడ నడిపిస్తాను, నువ్వు అక్కడ వెళ్ళి రోబో నడిపించుకో, నడుస్తుంది సరేనా? ఇదే నడుస్తుంది. రోబో నడిపి చూపిస్తా సార్. ఏది రోబో? తెస్తాను సార్, ఒక మినిట్ సార్. తీసుకొని రా. ఇదిగో సార్ రోబో, నా రోబో నేను తయారు చేశాను సార్. ముందు నడిపించి చూపించరా దాన్ని. నడుస్తున్నాం సార్. ఏ లాంగ్వేజ్ చేసుకోవడం రాసినారా? సి లాంగ్వేజ్ సార్. సి లాంగ్వేజ్ అసలు నీకేం తెలుసారా? చేతబడి లాంగ్వేజ్ సార్. ఈ బ్రెయిన్ లో బేస్ లేదు, బేసిక్స్ అంతకన్నా తెలియవు. కోడ్ లో కంటెంట్ లేదు, లాంగ్వేజ్ లాజిక్ లేదు. ఏదో ఎగ్జిబిషన్ లో బొమ్మ తెచ్చుకోవడం వచ్చి రోబో అని చూపిస్తావా రాసుకేది? తక్కువ తీరికి మేము రాసిన కష్టమైన కోడింగ్ సార్. మీరు ఎప్పుడైనా గైడెన్స్ ఇచ్చారు సార్? కనీసం 3 నెలలు చేశారు సార్ మమ్మల్ని. సార్ అంటే మీలా ఉండదు సార్. మరి ఎలా ఉండాలరా? తారే జమీ పర్ సినిమాలో అమెరికాలో ఉంటారు సార్. నేను నిక్కర్ వేసుకునే కాదు, నేను అమెరికన్ అంతకన్నా కాదురా. నిక్కర్ వేసుకున్నామంటే ఇప్పుడు వేసుకోవాలి సార్. నువ్వు నిక్కర్ వేసుకొని కాలేజీకి వచ్చి నీకేది గాంధీ ఎలా ఉంటుందా? గుడ్లే. గైడెన్స్ అంటే గొంతు మీద కూర్చే గుణపంలో ఉండకూడదు సార్. మరి ఎలా ఉండాలరా? గొంతులో వేసుకుని గులాబ్ జాములు ఉంటారు సార్. నువ్వు ఈ కాలేజీకి పెట్టిన దరిద్రం రా. ఇప్పటికి నువ్వు పాస్ అయింది ఇంటర్ మాత్రమే. అయినా మంత్రాలు వేసి చింతకాయలు రాలవరా. కష్టపడిందే ఫలితం దొరకదు. నేను దేశానికి పుట్టడం దురదృష్టం సార్. దేశం నీకేం చేసిందన్నది కాదురా, నువ్వు దేశానికి ఏం చేసావన్నది ముఖ్యం. దేశానికి ఎవరో వచ్చి ఏమో చేస్తా అంటే వాళ్ళ పనులలో వాళ్ళంతా బిజీగా ఉంటారు. దేశానికి ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు బాగుపడు, తర్వాత నీ కుటుంబాన్ని బాగుపరచు. ఒక అధ్యాపకునిగా మిమ్మల్ని సరైన మార్గంలో పెడితే అదే నేను చేసే దేశ సేవ. ఒక రాయిని శిల్పంగా మార్చేగా శిల్పి ఎంత కష్టపడతాడో ఆ బాధ భరించేగా రాయి కూడా అంతే బాధపడుతుంది. ఇది తెలుసుకొని నువ్వు బాగుపడతావో లేక నీ మీద ఆశ పెట్టుకున్న వారిని బాధ పెడతావో నీ ఇష్టం. ఏమో చేస్తున్నావు? అవును మామా, చూడు మామా, అన్ని పాస్ అవుతాను. నా టికెట్ కొట్టు. అన్ని ఫెయిల్ రా. ఏంద్ర మామా అన్ని ఫెయిల్? అన్ని ఫెయిల్ అయినా మామా. మామా ఒకరిగా దొరకాలి రా ఇక్కడ ఉంది అంటే అన్ని పాస్ అని చెప్పాను మామ వాడు. 2 days అయింది, మెసేజ్ అలా ఏంటబ్బా? ఏప్రిల్ 1 లోపు నువ్వు సెటిల్ అయితే నేను నీకోసం పార్క్లో వెయిట్ చేస్తుంటా. గుడ్ బై. నీలా జీవితంలో ఏ సెటిల్మెంట్ లేని వాడిని ఇష్టపడదు. త్వరగా సెటిల్ అయితే నీతో, లేకుంటే మా ఇంట్లో చెప్పిన సంబంధం చూసి పెళ్లి చేసుకుంటా. బై. నువ్వు బాగుపడతావో లేక నీ మీద ఆశ పెట్టుకున్న వారిని బాధ పెడతావో నీ ఇష్టం. విజయాన్ని పొందేలా చూపించు నీలో తపన, కాలాన్ని నిందిస్తూ కాలాన్ని గడిపేగా సాగించు నీలో తపన, పట్టే పట్టి ఒట్టే పెడితే ఓటమి లేదు.
పొందేలా చూపించు నీలో తపన్నా కాలాన్ని నిందిస్తూ కాలాన్ని గడిపేక సాధించు నీలో తపన్నా కలలన్నీ తీరేలా విజయాన్ని పొందేలా చూపించు నీలో తపన్నా కాలాన్ని నిందిస్తూ కాలాన్ని గడిపేక సాధించు నీలో తపన్నా సార్ రోబోట్ తెచ్చాను చూపిస్తాను నడిపిరా ఏం రోబో చేశారు చిన్నపిల్లలు కూడా చేస్తారు పోయి మంచి రోబో చేస్తుంటారు మంచిగా ఉండాలి అంటే రోబో అంటే అంటే మీరే కదా? కాదు. అంటే మీరే కదా? కాదు. అంటే మీరే కదా? నో ఐ యామ్ నాట్ అనిత. ఫేస్లు ఎలా ఉంటాయేమో కానీ ప్రతి ఒక్కరు స్కార్ప్ కట్టేసుకొని ఫోర్ కొట్టేస్తుంటారు. ఏమ్రా అశోక్, ఎప్పటికైనా నమ్ముతావా నేనే అమీర్ ఖాన్ అని? ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తి నేనేరా. రే రే ఆపురాంగా. మాటరాని మౌనమిది మౌన విడగానమిది మాటరాని మౌనమిది మౌన విడగానమిది పురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం దీపాలే గుడి హారతులయ్యేనా. రే ఆపురా, స్టడీరా. రే అశోక్, ఏమైందిరా నీకు? రే ఇదంతా నేనే చేశారా? మీ అమ్మా నాన్న చెప్తే వినేవాడివి. నిన్ను సృష్టించిన అనిత అనే క్యారెక్టర్ కోసం నువ్వు ఇదంతా చేశావు. ఎవరో తెలియని అమ్మాయి కోసం నువ్వు బాగుపడేలా నేను నీ క్యారెక్టర్ని మలిచాను. అర్థమైందా? మొత్తం మీరే చేశారు సార్. రే ఫైనల్ గా నువ్వు బాగుపడినావా లేదారా?
నా జీవితం బాగుపరిచారు సార్, కళ్ళు తెరిపించారు సార్. రే నువ్వు బాగుపడినావు, అదే చాలరా నాకే. దా ఈ బైకు, ఈ కారు, ఈ ఇల్లు ఇవన్నీ మా గోవర్ధన్ సార్ గారు పెట్టిన భిక్ష. మా సారే లేకుంటే నా పరిస్థితి వేరే రకంగా ఉండేది. జీవితంలో మంచి చేసిన వారిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు.